ఈ వీడియోలో మనం హనోయ్ టు హాలాంగ్ బే క్రూజ్ షిప్ ఎలా జరుగుతుంది జర్నీ అదంతా చూద్దాం. డే 1 అనమాట ఇది. స్టే ట్యూన్. Enemies ahead! Let's go! సో ఇంకా నైట్ ఇక్కడ నోట్ కేఫ్ ఫేమస్ అంటే పక్కకి వెళ్ళాం. ఇక్కడ అన్ని నోట్స్ రాసి పెడతారు అన్నమాట. ఇట్లాగా కేఫ్ అంతా నోట్ రాసి ఉంది. ఇలాగా డిఫరెంట్గా ఉండే బాగుంది. ఎంతమంది వచ్చారు అంతమంది చేయి పైకి వెళ్తున్నా జరుగు బాబా. I know, but I have less cash. అట్లా నోట్కో. దాన్ని ఇట్లా చూపి. కోకోనట్ కాఫీ తిక్కుందా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు డాగ్స్ కానీ డాలర్స్ కానీ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే బయట కార్డ్స్ వాడితే 2 to 5% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ ఏటీఎమ్స్ విత్డ్రా చేస్తే 500,000 దాకా ఎక్స్ట్రా పడుతుంది. ఆ తర్వాత మేము ఇక్కడ మార్కెట్ నడుస్తుంది ఫెస్టివల్ది, అక్కడికి వెళ్ళాం. చూడు ఇది షాపింగ్ స్ట్రీట్ అంటే ఎంత ఉందో లేరు అంట జనాలు. సో ఇది కోయిలెక్స్తో చేస్తారంట. ఇలా డిఫరెంట్గా ఉంది, పునుగుల్లా చేశారు. ఇదంతా ఫెస్టివ్ మార్కెట్ ఇప్పుడు. మనం తెలియకుండా ప్రతిసారి గేమ్ ఉంది సాయితీ, ఆడదామా? తిప్పేది ఆడ. ఉన్నాయి దాంట్లో వేసుకోవాలి, ఎంత అయితే అంత. పద సో మొత్తానికి కలిసిపోయి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ డే కలుస్తాం. డబుల్ డెక్కర్ రూమ్, పైన ఒక బెడ్, కింద ఒక బెడ్. సో ఇంకా మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం అనమాట. సో బాగా ప్రశాంతంగా పడుకున్నాం, తిరిగి తిరిగి వెళ్ళిపోయి. బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ ఇవన్నీ పెడతారు. కొందరికి పోర్క్ కూడా ఉంది అనమాట వేరే రూమ్ వాళ్ళకి. మేమైతే నార్మల్ వెజ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడైతే సీట్స్ బయటకు ఉంచుతున్నట్టున్నారు. ఏం చేస్తున్నారు ఈరోజు? ఎక్కడ? ఏంటి ఈరోజు మీ ప్లాన్? ఏం తింటున్నారు? ఎగ్ లాగా ఉంది. ఇదేంటి? మరి మీరు ఎన్ని తింటున్నారా? సో ఇక్కడ బీఫ్ పోర్క్ ఇవన్నీ ఫేమస్ అనమాట. స్మెల్ వస్తాయి కానీ
డిస్టెన్స్గా ఉండి తినాలి ఒకవేళ నచ్చకపోతే మీకు. మనం ఓన్లీ చికెన్ అనమాట. అండ్ వెజిటేరియన్ వాళ్ళకైతే కొంచెం ఎత్తుక్కోవాలి అక్కడక్కడ ప్లేసెస్. అండ్ మొత్తానికి మన క్రూజ్ లిమోసిన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇలా స్పేషియస్గా లగ్జరీగా ఉంది ఇది. సో మనం క్రూజ్ బుక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. కొన్ని 1 డే క్రూజ్ ఉంటాయి, కొన్ని ఓవర్ నైట్ క్రూజ్ ఉంటాయి. అంటే అది మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళిపోతాయి. కొన్ని అయితే నెక్స్ట్ డే దాకా అక్కడనే పెట్టి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. దీంట్లో అయితే మసాజ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం 3 hour జర్నీ, 150 kilometers ఎంత వస్తుంది. లగ్జరీగా ఉంది చైర్స్ అంతా. మేము ఇలా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళాం దారంతా. టూ ఎందుకు అన్ని మసాజులు బాగున్నాయి. ఇక్కడ చూడు మసాజెస్ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ ఉంది చూడు, పెట్టుకో వైట్తో. సో 1.5 hour తర్వాత ఇలా స్టాప్ ఓవర్ ఆపారనమాట. ఇక్కడ షాపింగ్లో వెళ్ళి అన్నీ ఏమైనా కొనుక్కోవచ్చు కావాలంటే. 20 minutes తర్వాత అన్నీ బయలుదేరుతాయి. కానీ అన్నీ ఆగి అన్నీ వెళ్ళిపోతాయి. రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. ఇఫ్ యూ బ్రేక్ ఎందుకంట ఇదంటే ఇవన్నీ కూడా దాంట్లో రేట్లు అయితే అన్ని వేలల్లోనే ఉన్నాయి. ఒకవేళ పగలు కొడితే మళ్ళీ డబ్బులు కూడా కట్టాలంట ఫ్లోలో పగలు కొట్టిన. అండ్ తెలుగు అన్ని లాంగ్వేజ్లో రాశారు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అండ్ ఫైనలీ మేమైతే క్రూజ్ రూట్కి వచ్చేసాం. సో ఇక్కడ కనెక్టింగ్ క్రూజ్ ఉంటుంది అనమాట. అంతే షిప్లో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఎక్కిస్తారు. అండ్ అన్ని ఇక్కడ డిఫరెంట్ క్రూజెస్ ఉంటాయి. మీ ప్యాకేజ్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఉంటాయి. ప్యాసింజర్ ట్యాక్స్ అవి ఇవి కూడా ఉంటాయి. పీక్ ట్యాక్స్ అవన్నీ చాలా ఉంటాయి. సో 10,000 నుంచి 45,000 దాకా పడుతుంది అనమాట. కొన్ని ల్యాక్స్లో కూడా ఉంటాయి కావాలంటే. అదేంటి జుమేరా పామ్ జుమేరా అక్కడ ఉన్నట్టు. అకాస్తా క్రూజ్ కింద తెచ్చిన కూడా సో మొత్తానికి మా క్రూజ్ దగ్గర అయితే 1.5 గంటకు వచ్చేసాం. అండ్ కెప్టెన్ క్రూ అంతా వెల్కమ్ చేస్తున్నారు. బాగుంటుంది. సో మేము వేరే ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. ఆ క్రూజ్లో వెళ్తాం నెక్స్ట్ స్టాప్. అది ఓవర్ నైట్. సో పర్ పర్సన్ 25,000 దాకా పడుతుంది. ఫస్ట్ బ్లూ వాళ్ళు దిగుతున్నారు, బ్లాక్ ఐడి కార్డు వాళ్ళు నెక్స్ట్. కార్డు ఎక్కడ పెట్టుకుంటున్నావు సాయన? ఎందుకలా మెడక్క తీసుకోవాలి? అన్ని తేడా స్టైల్స్. మొత్తానికి మన క్రూజ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఎలా ఉందో అంత చూద్దాం. తిని రూమ్కి వెళ్ళాము.
పాత టబ్బు కూడా ఇక్కడికి వెళ్ళే డోర్ది ఇది కూడా వస్తుంది వస్తాను అంత వీడియోలో. హాయ్, ఎటు చూడదు. విచ్ ఫ్లోర్? దిస్ ఫ్లోర్. చిన్నగా ఉంది చూసావు ఇది కదా, బెటర్ ఇంకా ఎక్కువ చేయడానికి యాక్టివిటీ. ఫుడ్లో మాత్రం చాలా వెరైటీస్ ఉండే, చాలా నచ్చింది. ఇవన్నీ చూడండి, ఎన్ని నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయి, మీరు తినేయచ్చు వెళ్ళంగానే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదేంది ఏమని రాసు తెలీదు, తిని చూడుకోండి. ఇది చూడు ఆయిస్టర్ ఎట్లుంటుంది. ఈడుంది చూడు, అదే చాలా బాగుంది. అడుగు అని. తీసుకోసా అయితే. సీ ఫుడ్ సూపు, కార్న్ అంతా, ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్స్. తిను, ఎంజాయ్. ఇదేంటి? సో 1 కలా వచ్చేసాం షిప్కి. ఇంకా 2 దాకా తినేసేయండి. 2:15 అలాగా అక్కడ కేవ్స్ అవి ఉంటాయి, దాంట్లో వెళ్దామని చెప్పాను. కూర్చొని చెప్తున్నాడా? సో ఇక్కడ మీరు ఇలా రోయింగ్ కానీ వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళు తీసుకెళ్లే బోట్ కూడా ఉంటాయి, అలా కూడా వెళ్ళొచ్చు. బెటర్ వాళ్ళు తీసుకెళ్ళడానికి వెళ్ళండి, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మీకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ అంత వేస్ట్ అవ్వకుండా. తీసుకున్నా సో వాటర్ అండ్ వ్యూ అయితే బాగుంది. సో అలా 2-3 స్టిల్ తీసుకొని అలా టైంపాస్ చేసుకుంటూ మొత్తానికి కేవ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కేవ్లో అయితే స్మెల్ కొంచెం ఉంది, కానీ వ్యూ బాగుంది చాలా. చూడు స్మెల్. మిగతా అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.